క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. అసలే ఆయన రాజకీయ ధురంధరుడు. ఇన్నాళ్ళు టీడీపీ చరిత్రలో ఇప్పుడు తప్ప ఏ ప్రభుత్వంలోనైనా ఆయన భాగస్వామిగా కాకుండా లేరు. అలాంటి నాయకుడి ఇలాఖా అంటే అధికార కూటమి హవా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అలాంటి ఊహకులకు ఛాన్స్ ఇవ్వకుండా ఓడిన ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. దీంతో అక్కడ రాజకీయ పోరు రసకందాయంలో పడిందట. ఇందుకే అదెక్కడా, ఏంటా కథ? తుని పాలిటిక్స్ లో అమీతుమి, అటు యనమల ఇటు దాడిశెట్టి. మున్సిపల్ పీఠంపై పట్టు వీడని నేతలు. తుని రాజకీయాలంటే తొలుత గుర్తొచ్చే పేరు యనమల రామకృష్ణుడు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పాలక ప్రతిపక్షాల్లో కీలక పదవులు చేపట్టిన యనమల ఈ దఫా పోటీకి దూరంగా ఉండి కూతురు దివ్యను కూటమి అభ్యర్థిగా బరిలో నిలిపి గెలిపించుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా కూతురు ఉన్నా లోకల్గా పొలిటికల్ హవా ఆయనదే నడుస్తోంది. అందులో భాగంగానే పార్టీని మరింత బలపరిచేందుకు స్థానిక మున్సిపల్ పీఠంపై కన్నేశారట ఈ మాజీ మంత్రి. అందుకోసం తెర వెనుక తనదైన రాజకీయం నడుపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ అయిన దాడిశెట్టి రాజా సైతం తగ్గేదెలే అంటుండడం పొలిటికల్ వార్కు కారణమవుతోంది. గతంలో 2 సార్లు బలమైన యనమల రామకృష్ణుణ్ణి ఓడించి తునిలో మంచి పట్టే సాధించారు దాడిశెట్టి రాజా. గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేసిన దాడిశెట్టి జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 30 వాళ్లకు గాను మొత్తంగా గెలిచేసుకుని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ప్రభుత్వం మారిపోవడంతో లోకల్గా రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయాయి. అధికార పక్షంగా మున్సిపల్ పీఠాన్ని కదిలించేందుకు యనమల రామకృష్ణుడు పావులు కలుపుతుంటే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట మాజీ మంత్రి రాజా. ఈ ఇద్దరు నేతలు ఈ అంశాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి కోసం రాజకీయ రచ్చ ముదిరింది. ఆ పదవికి నోటిఫికేషన్ రాగానే 10 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు టీడీపీలో చేరడంతో సీన్ మొత్తం మారింది. ఆ పదవి దక్కించుకోవాలంటే 15 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా టీడీపీ వేట మొదలుపెట్టింది. దీంతో తమ దగ్గర ఉన్న సభ్యుల్ని కాపాడుకునేందుకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రంగంలోకి దిగారు. అయితే తన రాజకీయ చాణక్యమంతా ఉపయోగిస్తున్న యనమల 4 సార్లు వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఏర్పాట్లు చేసినా ఫలితం దక్కలేదు. సభ్యులు లేక ఎన్నిక పోస్ట్పోన్ అవుతూనే ఉంది. కేసులు పెట్టి కౌన్సిలర్లను బెదిరిస్తున్నారంటూ టీడీపీపై ఆరోపణలు గుప్పించిన దాడిశెట్టి రాజా తాను మాత్రం ఎన్నాళ్ళని కౌన్సిలర్లను కాపాడుకోగలను అంటున్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఏలూరి సుధారాణి సైతం తన పదవికి రాజీనామా చేసేశారు. మహిళ అనే గౌరవం లేకుండా తనపై దాడులు చేస్తోందంటూ టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తుని ఎమ్మెల్యే ఒక బీసీ మహిళ, రాష్ట్ర హోంమంత్రి సైతం ఒక మహిళ. అయినా సరే మహిళా చైర్మన్ పై వ్యవహరించే తీరు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పొలిటికల్ డ్రామా జరుగుతుండగానే మరో 6 కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీకి బలం 16కు చేరుకోగా వైఎస్ఆర్సీపీ బలం 12కు తగ్గింది. మరి తుని రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.